అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీవనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతారమూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గాణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో BHELలో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతోమంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢము నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025 సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్రమూఢమి. శుక్రుడు మూఢవిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారులు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట. మూడాల్లో అస్సలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లులను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటుందండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది, ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు. ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా పరులు. అలాగే YVS గిరిరావు గారు గుంటూరు జిల్లా, ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు.
ఎవరున్నా సరే, సీఎంలు ఉన్నా, మినిస్టర్లు ఉన్నా, లేకపోతే ఎమ్మెల్యేలు ఉన్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకొని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. ఎందువలన? హిందువుల అమ్మాయిలు లేరా? కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్, మరి అలాగే మౌలి, అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి, దత్తాత్రేయ, అలాగే పార్థు, అర్జునుడి పేరు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిష్యాలు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు. అలాగే వేణుగారు ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన, అంతే. కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో. మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీకు ఏ డౌట్లు, భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు, భార్యలు కొట్టేస్తారు. ఇప్పుడు అందరూ భర్తలను బాధేస్తారు, ఏవద్దు, చెవులో దూదెట్టేసుకోండి. భార్యలు వేధిస్తారు, చెవులో దూదెట్టేసుకోండి. చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు. అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా, కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం. వాళ్ళు కూడా పాపం మంచిగా చెప్తారు, పోలీసులు కూడా వినరు. మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, వినరు. లాయర్లు చెప్తారు, చెప్పింది వినరు. కాపురాలు పాడు చేసుకోవద్దని. కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, దిలీప్ సి శర్మ గారు చెప్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా. ఇప్పుడు ఎక్కడో ఉంటాడు, ఇగో ఎవరు దూర్వాస మహామునేనా శివుడు అవతారం, తర్వాత శుక్రాచార్యుడు శివుడి స్వరూపం, పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం. మనం అలాగే ఈ యొక్క కృష్ణుడి కొడుకైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం. బాలయ్య బాబు గారు కూడా, హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే. ఎంత బాగా చేస్తాడండి అఘోరిలో, ఎవరైనా చేయగలరా? కమాన్, ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి, ఎవరూ చేయలేరు. కన్యారాశి వారికి ఏమండి, ఆదాయాలు పెరిగిపోతాయి. సప్తమ శని, భార్యాభర్తల మధ్య కోట్లాట్లు, పిల్లలు అనవసరమైనటువంటి తలపోట్లు, పిల్లలు కూడా తల్లిదండ్రులను అపార్థం చేసుకుంటారు. ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చేసేస్తారు. ఏమనుకోవద్దండి బాబు, మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా ఇలా దండం పెట్టి చెప్తున్నాను మీకు. కాబట్టి తల్లిదండ్రులని ఓల్డేజ్ హోముల్లో జాయిన్ చెయ్యొద్దు. భార్య అంతా వేధించినా సరే, మీ అత్తగారు మీ మామగారిని కూడా చూడండి, మీ అమ్మ మీ నాన్న మేము వెళ్ళని చూసుకుంటాం. సింపుల్ సొల్యూషన్. ఆ విధంగా చక్కగా మీ జీతం అంతా భార్యలు అత్తగారులకు ఇచ్చేస్తున్నారని గొడవలు అస్సలు పెట్టుకోవద్దు. ఇకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా చదివి పడేస్తారు వద్దంటే. ఉద్యోగం రావట్లేదండి అని చాలా సంవత్సరాల నుంచి బోడు మంది కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు రావండి, ఉద్యోగాలు వచ్చేస్తాయి. నరాల వీక్నెస్ వచ్చేస్తుందండి. అండ్ వయసు పెరిగింది కదా, మరి నరాలన్నీ మెత్తబడిపోతాయండి. ఎప్పుడు యవనంలో ఉంటామని చెప్పి బిల్డప్లు ఇస్తే అక్కడ మనకి తెల్ల జుట్టు ఇచ్చేస్తాడు, నరాలు పలచం చేసేస్తాడు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇచ్చేస్తాడు, ఆర్గన్స్ అన్నీ కూడా పాడైపోతాయి. ఇది కొంచెం ఆలోచించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శత్రువులు, రహస్య శత్రువులు తయారైపోతారండి. మన కూడానే ఉంటారండి. మన కూడానే ఉంటూ మనకి వేదాలండి, వేదాలు ఫ్రీగా బోధిస్తుంటే వేదాలు ఎందుకు, అదనపు వేద పండితుడు అని చెప్పుకుంటున్నాడు. ఇదిగో మీరు ఎవరిని అడిగితే ఏంటి, ఎవడరా అడిగేది, తోలు తీస్తా నాకు కొడకల్లరా అని సమాధానం మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. అప్పుడు నోరు మూసుకుంటారు. ఈ విధంగా 1,00,000 రూపాయలు దుబ్బేస్తారండి హోమాలు చేస్తామని.
వాళ్ళు మహాపతివ్రతలు, ఇతరులను విమర్శించే స్థాయికి వాళ్ళకి వచ్చేస్తారు. ఇటువంటి బేవర్సన కొడుకులందరూ కూడా మీకు కన్యారాశి వాళ్ళకి ఎదురుపడతారు. తోలు తీసేయండి అంతే, నో మొహమాటం అనమాట. ఈ విధంగా జ్యోతిష్కుల ముసుగులో, పురోహితుల ముసుగులో ఉన్నటువంటి కపటులందరినీ కూడా ఏరిపారేయండి. వాళ్ళ మాటలు వినొద్దు. కేవలం స్వామి వివేకానంద, జగద్గురువు అయినటువంటి నృసింహ సరస్వతి, ప్రభాత్ రంజన్ సర్కార్, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళ మాటలే వినండి. ఇక వ్యవసాయం చేసేటటువంటి రైతుల పరిస్థితి బాగుంటుంది. మీకు అందరికీ కూడా అనుకున్నట్లు సాధిస్తారు పనులన్నీ కూడా. తర్వాత ఈ యొక్క వేద విద్యను అభ్యసించండి అందరూ కూడా. వేద విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు వేద ప్రామాణికం, లేకపోతే తంత్రగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎవరికి నోటుకొచ్చినట్టు వాళ్ళు చెప్పేసి ఇదే తంత్రం ఇదే అని చెప్పేసి మోసాలు చేస్తున్నారు. కాబట్టి శాస్త్రోక్తంగా బ్రహ్మదేవుడు మనకి ఇచ్చినటువంటి వేద విజ్ఞానాన్ని స్వరాలు రాకపోయినా పర్లేదు, దాంట్లో మీనింగ్స్ చదువుకోండి, ప్రయత్నించండి. తర్వాత ఈ యొక్క కన్యారాశి వాళ్ళందరూ కూడా దేవాలయాలు మూర్ఖంగా వెళ్ళొద్దు, చాదస్తంగా వెళ్ళొద్దు. దేవుడి మీద శరణు వేడండి, ఇంట్లో ఉండి శరణు వేడొచ్చు. తర్వాత పేదవారికి, పేద పురోహితులకి అందరికీ కూడా దానాలు చేయండి. కపట బ్రాహ్మణులకు మాత్రం చేయకండి. లక్షల కోట్లు అడిగే, 25 లక్షలు అడిగేటటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు పేద బ్రాహ్మణులు ఉంటారు పాపం, వాళ్ళు ఏదైనా హోమాలు యజ్ఞాలు చేస్తే చాలు, వాళ్ళు తిండి కూడా లేని బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. అలాగే ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా పేద బ్రాహ్మణులందరికీ కూడా వస్తాయి. మీకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి. శుభమస్తు.